శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం వ్యాప్తంగా డయేరియా ప్రబలుతోంది. కొత్త చెరువులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఇప్పటికే 60 మంది డయేరియా బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం 7గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డయేరియా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ప్రతిరోజు 5 నుంచి 7 డయేరియా కేసులు నమోదవుతున్నట్లు కొత్త చెరువు సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యులు తెలిపారు. వాతావరణంలో మార్పులు, కలుషిత ఆహారం, కలుషిత నీటి వల్ల డయేరియా వ్యాప్తి చెందుతుందన్నారు. ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని తాగాలన్నారు. ఏమాత్రం నీరసం, అలసట ఉన్నా వైద్యులను సంప్రదించాలని, ఓఆర్ఎస్ తప్పక తీసుకోవాలన్నారు. ప్రజల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు డాక్టర్లు. నెక్స్ట్ ఏరియాకి పోయి ఏరియా వైజ్ లోకల్గా వెళ్ళాలి అనేటువంటివి డిఎంహెచ్ఓ మేడం గారు, తర్వాత డిసిహెచ్ఎస్ఆర్ కంట్రోల్ ఉంటుంది అనమాట. వాళ్ళు సపరేట్ సెల్స్ ఏర్పాటు చేస్తారు, కంట్రోల్ రూమ్స్ అంటే. అక్కడ వాళ్ళు ఏరియా వైజ్ సూపర్వైజర్ సార్స్ ఉన్నారు. మనం ఇమ్మీడియట్గా ఇక్కడ మాకు ఏం పూలప్ అయినాయో ఆ ఏరియాస్ అనేవి మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కన్వే చేస్తాము. క్లస్టర్ అంటే కనుక ఒక 5 కంటే ఎక్కువ కేసులు, 6 కంటే ఎక్కువ కేసులు ఒక ఏరియా నుంచి వచ్చినప్పుడు అందరూ టెన్షన్ పడాల్సి, కానీ అట్లా పూలప్ అయితే కాలేదు. సో దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వేరే ఏరియాస్ నుంచి అలా అవుతున్నాయి. అవి కానీ చాలా సంఖ్య కాదు, రొటేట్ అవుతున్నాయి. చాలా మంది 100% డయేరియా నుంచి మనకి మోర్టాలిటీ అనేది లేదు.